మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 6వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. కీర్తనలు 66:6వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఇది చాలా గంభీరమైన సాక్ష్యం. మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు. భయం, వణుకు, వేదన, నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనాకారుడు. తన సొంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు? అక్కడ బాధ, గుబులు గూడు కట్టుకొని ఉన్న సమయాల్లో అంతకుముందు ఎన్నడూ లేని రీతిని వారు విజయాన్ని, ఉత్సాహాన్ని చవిచూశారు. నిబంధన మూలంగా వారి దేవుడు వారికి ఎంత చేరువుగా వచ్చాడు. ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి. మనం సుఖ సంపదలతో తలతూగుతున్నప్పుడు ఈ దగదగలు మనకి కనిపించవు. మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది. కానీ మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు, దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి. ఆశాభావం, ఓదార్పులనే బైబిలు నక్షత్ర సమూహాలు తళతళలాడతాయి. యబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు. ఆయనతో మనం పోరాడి గెలవాలి. రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు. బాధల నడిరాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి. యోహోను ప్రవాసంలోనే, తన ఒంటరితనంలోనే తన విమోచకుని దర్శనం పొందాడు. లోకంలో నేటికి పద్మసులు అనేకం ఉన్నాయి. ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి, కృప, ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి. ఈ లోక బాధలనే యోర్దానులు, ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు. దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకొని అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం అంటారు. ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగిసిపడే అలలతో, అగాధాల్లో, వరద యోర్దాను బీభత్సంలో అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యమిస్తారు. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషేయ 2:15. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మమ్మల్ని ఒంటరితనంలోకి నీవు నీ చిత్తానుసారంగానే తీసుకెళ్తావని, మాకు శోకాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా అవన్నీ కూడా నీ చిత్తానుసారంగా నీ యొక్క గొప్ప ప్రేమని, నీ కృపని మాకు చూపించటానికి మాత్రమే అవి అనుమతిచ్చావని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి. అలాగిన ప్రభా, ఎడారిలో సెలయేలు ఇచ్చిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క శోకంలో ఉన్నారో ప్రభా, బాధల నడిరాత్రిలో ఉన్నారో ప్రభా, అయా తండ్రి, ఏకాకిగా ఒంటరితనంలో ఉన్నారో, ఇవన్నీ కూడా నీవు అనుమతించినవే అని, నీ గొప్ప దర్శనము, నీ గొప్ప సన్నిధిని వారు అనుభవించాలని, వారిని ప్రేమించి ఇవన్నీ అనుమతించావని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభా, అవును తండ్రి దేవా, మేము మా జీవితాల్లో ప్రభా వెలిగించబడాలి ప్రభా, అనేకులు వెలిగించాలి ప్రభా. అందునిమిత్తమై ప్రభా నీవు మాకు ఇచ్చిన అనుభవాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినమున ప్రభా ఎవరెవరైతే అస్వస్థతగా, అనారోగ్యంగా, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరం చూపించి ప్రభా, అయా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో
క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో అనేకులు బాధపడుతున్నారు ప్రభా. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా. అయా ఇంకా తండ్రి నడు నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా, తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా, ఇంకా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు, బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా, ఇంకా అనేకమైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా, ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. కనికరం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీపించిన ఈ నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఇలాంటి సమస్యలతో ఉన్నారో యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, ఈ సమయంలోనే వారికి గొప్ప విడుదల, ఉపశమనం, స్వస్థత దయచేయమని వేడుకొంచు ప్రభా. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు త్వరలో తిరిగి రానై ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.